అందరికీ నమస్కారం అండి. నేను మీ సాత్విక్ మురారిని మొన్న P4 మీటింగ్లో మాట్లాడాను. సో ఐ ఆమ్ ది CEO ఆఫ్ అండ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్ప్రెస్ స్టడీ అబ్రాడ్ అండ్ IT సొల్యూషన్స్. So I want to give you like a very quick feedback about this CA summit today. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము వచ్చామండి. వచ్చేటప్పటికే చక్కగా నృత్యాలతో మంచిగా వెల్కమ్ పలికారు. అదే సమయంలో మేము లోపలికి వెళ్ళి చూస్తే 40 దేశాల నుంచి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చాలామంది, వందలాది మంది వచ్చారు. సో ఐ ఫెల్ట్ ఆఫ్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి, ఆయన కృషి చూసి, ఆయన కష్టం చూసి ఎంతోమంది భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో అంత అపారమైన నమ్మకాన్ని ఆ పెద్ద ఆయన సంపాదించారండి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ లోకల్గా ఉన్న యువతకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వారందరూ సిద్ధపడి ప్రపోజల్స్తో వచ్చారు. చాలామందికి ఆ ప్రపోజల్స్ అన్నీ అప్పటికప్పుడే సైన్ చేసి MOUs కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఎస్పెషల్లీ ఐర్లాండ్ నుంచి కూడా ఒక కంపెనీ వచ్చి ఒక $250 మిలియన్ ఇక్కడ డేటా సెంటర్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు మార్నింగే నేను వాళ్ళతో మాట్లాడాను. 2500 జాబ్లు క్రియేట్ చేస్తున్నట్టుగా చెప్పారు. అలా సో ఆలోచించండి, ప్రతి వాళ్ళు ఒక 1000, 2000, 3000, 5000 ఉద్యోగాలు ప్రతి కంపెనీ ఇక్కడ కంపెనీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే యువతకు ఎంత సంతోషంగా ఉంటుందో. ముందు చదువుకుని ఇంటికాడ తల్లిదండ్రులకు భారంగా ఉన్న యువతకు ఎంత అది ఈజీగా ఉంటుందనేది నేను ఆలోచించాను. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను చూసినప్పుడు 75 సంవత్సరాల వయసులో యువకులేమో 10ంటికి లెగుస్తుంటే ఆయన 4 గంటలకు లేచి ఉదయాన్నే లేచి యోగా చేసి అన్ని దేశాలు తిరుగుతూ వందల వేల మందిని కలుస్తూ ఈ వయసులో ఆయన అసలు ముసలాయన లాగానే లేరండి. ఒక యువకుడు లాగా పరుగులు తీస్తున్నప్పుడు అది ఎంతో ఆయనలో అది చూసి నేర్చుకోవాలని చెప్పి మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. సార్, మరొకసారి చెప్తున్నా, మీలాంటి సీఎం మాకు ఉండటం నిజంగా మా యువత చేసుకునే అదృష్టం సార్. యువతే కాదు, యువత, మధ్య వయసులు, పెద్దవాళ్ళు అందరినీ సమానంగా చూస్తూ రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని మీ సొంత కుటుంబంగా భావించి మీరు పడుతున్న ప్రయాస, ఆ ప్రయాసకు నిలువెత్తు ప్రతిఫలమే ఈ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సార్. మీరు చేస్తున్న ఈ కృషికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. అదే సమయంలో 10 సంవత్సరాల క్రితం నేను ఐర్లాండ్లో మాస్టర్స్ చేయడానికి సార్ నాకు 10 లక్షల రూపాయలు సహాయంగా చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి ఇటువంటి సమిట్స్కి రాగలుగుతున్నాను. కాబట్టి సార్, మీరు నన్ను చదివించిన దానికి కృతజ్ఞతగా నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీ పక్షాన్ని నిలబడి యువతకు కూడా నేను ఏం చేయగలను, నేను కూడా కొంతమంది యువతను చదివించడానికి, యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మరొకసారి నన్ను చదివించినందుకు, నన్ను ప్రయోజకుని చేసినందుకు మీకు నా శిరస్సు వంచి నమస్తలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.